పాస్‌పోర్ట్ విలువ పాస్‌పోర్ట్‌కి ఉంటది. ఆధార్ కార్డ్ విలువ ఆధార్ కార్డ్‌కి ఉంటది. పాస్‌పోర్ట్ అంటే ట్రావెలింగ్ డాక్యుమెంట్. ఆధార్ అంటే రెసిడెంట్ అంటే నివాసి గుర్తింపు. సిటిజన్‌షిప్ అనేది మనం భారతదేశ పౌరసత్వం కలిగిన వ్యక్తులమనేసి ఉండే గుర్తింపు. ఇది భారతదేశ పౌరసత్వం అనేది మనకెక్కడి నుంచి వస్తది అంటే, మన తాత ముత్తాతల దగ్గర నుంచి. మన తాతలో, ముత్తాతలో ఇండియన్స్ అయ్యుంటే మనం ఆటోమేటిక్‌గా ఇండియన్సే. లైక్ చాలామంది చెప్తున్నారు 1950 నుంచి 1987 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్‌షిప్ ఉన్నవాళ్ళే. తర్వాత నుంచి పుట్టినోళ్ళు తండ్రి గాని, తల్లి గాని ఇండియన్ సిటిజన్ అయితేనే వాళ్ళకి భారతదేశం పౌరసత్వం వస్తదనేసి. మరప్పుడు హాస్పిటల్స్ లేవు కదా! లేదంటే అప్పుడన్నీ కూడా ఇళ్లలోనే డెలివరీలయ్యాయి కదా! ఇంట్లోనే పుట్టేవారు కదా పిల్లలు. మరప్పుడు హాస్పిటల్స్‌కెళ్ళి మనం నమోదు చేసుకోలేదు కదా! అంటే కరెక్టే. కాకపోతే మనం చదువుకున్న స్కూల్‌లో కొంతమంది చదువుకున్నారు. లేదంటే మనం చదువుకుంటున్నాం. మనం దగ్గర దగ్గరగా ఇప్పుడు మనకి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. గత 30 సంవత్సరాల నుంచి మనం ఇండియాలో ఉన్నామంటే, మనం ఏ స్కూల్‌లో చదువుకున్నాము, లేదంటే ఏ కాలేజ్‌లో చదువుకున్నాం, ఇయన్నీ ఒక చోట రిజిస్టర్ అయ్యి ఉంటాయి కాలేజీలోను, స్కూల్‌లోను. సో, ఆ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మనం ఇండియన్ సిటిజన్స్‌గానే వస్తాం. ఇప్పుడు ఆధార్‌ని రెసిడెంట్ నివాసి గుర్తింపని ఎందుకంటామంటే, కొంతమంది వేరే దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి స్థిరపడిపోయినోళ్ళు చాలా మందుంటారు. కొన్ని దగ్గరగా ఒక 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి మన దేశంలో స్థిరపడిపోయిన వాళ్ళకి అదొక గుర్తింపు కార్డ్ లాంటిది. ఎందుకంటే కొన్ని కేసుల్లో వాళ్ళు మన ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకున్నా, లేకపోతే కొన్ని వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ మొత్తం అన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఆధార్ అనేది ఖచ్చితంగా దొరుకుద్ది. సో, అది ఆధార్ రెసిడెంట్ ఒక నివాసి గుర్తింపు మాత్రమే. అది ఇండియన్ సిటిజన్‌షిప్ కార్డ్ కాదు. ఇంకోటి పాస్‌పోర్ట్‌ని ట్రావెలింగ్ డాక్యుమెంట్ అని ఎందుకంటున్నారంటే, చాలామంది అక్రమంగా మన దేశంలోకి చొరబడతా ఉంటారు. ఇండియాలోకి చొరబడిపోయి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్‌ని సృష్టించేసి మన ఇండియన్ పాస్‌పోర్ట్ చేయించుకొని ట్రావెల్ చేస్తా ఉంటారు. అది ఫేక్ పాస్‌పోర్ట్ అని తెలిసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్‌కి క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటదనేసి అది ఇండియన్ సిటిజన్‌షిప్ కార్డ్ కాదు. ఓన్లీ ట్రావెలింగ్ డాక్యుమెంట్ అని చెప్తుంది. ఇప్పుడు చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, మనం ఇండియన్ సిటిజన్‌షిప్ కావాలనుకుంటే మనం ఏమన్నా చెయ్యాలా అనేసి. మనం ఏం చేయవసరం లేదు. మనం ఆల్రెడీ ఇండియన్స్. సో, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే అక్రమంగా వచ్చారో, ఎవరికైతే ఇండియన్ గవర్నమెంట్ మీద డౌట్స్ ఉంటాయో, ఈ ట్రావెలింగ్ టైమ్‌లోను లేదంటే ఏదన్నా టైంలో ఎవరి మీదైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళని ప్రూఫ్ చేసుకోమని చెప్తది. అలా ప్రూఫ్ చేసుకోమన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం. మనం ప్రూఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు స్కూలింగ్ మొత్తం ఇండియాలోనే చేసావు. నీ చిన్నప్పటి నుంచి పుట్టుపూర్వం అంతా ఉంటది. లేదంటే మీ పేరెంట్స్ అందరూ ఇండియాలో పుట్టి పెరిగినోళ్ళే. సో, నీకు ఆటోమేటిక్‌గా ప్రూఫ్స్ ఉంటాయి. నువ్వు ఇండియన్ సిటిజన్ అనేసి వాళ్ళకి తెలుస్తది. అలా అక్రమంగా వచ్చినోళ్ళు ప్రూఫ్ చేసుకోలేరు కాబట్టి, ఆ టైంలో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతదన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. పాస్‌పోర్ట్‌కి విలువ లేదు, ఆధార్ పనికిరాదు అనేసి. అలా ఏం లేదు. ఇప్పుడు మనం మన దేశం నుంచి ఇంటర్నేషనల్ ఏదన్నా వేరే దేశాలకెళ్ళాలంటే పాస్‌పోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో, ఆ పాస్‌పోర్ట్‌కు విలువేం తగ్గదు. అలాగా ఆధార్ పనికిరాదా అంటే, ఆధార్ ఖచ్చితంగా పనికొస్తది. ఎందుకంటే మనం కేవైసీ చేపించుకున్నా, మన బ్యాంక్ అకౌంట్‌కి ఎక్కడికన్నా డీటెయిల్స్ ఇవ్వాలన్నా ఆధార్ ద్వారానే అవుతది. పాస్‌పోర్టు, అలాగే ఆధార్ కార్డు మనం భారతదేశ పౌరులం అనేసి చెప్పడానికి ఒక గుర్తింపు కార్డులయితే కాదవి. వాటిలి ప్రా వాటిలి పని వేరు, పనితీరు వేరు. సో, మనం కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరైతే దేశంలోకి అక్రమంగా చొరబడి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పాస్‌పోర్ట్‌లు చేపించుకుంటున్నారో, ఆధార్ కార్డులు చేపించుకుంటున్నారో వాళ్ళు భయపడాలి తప్ప మనం భయపడాల్సిన పనేం లేదు. పాస్‌పోర్ట్ విలువ పాస్‌పోర్ట్‌కుంటది. ఆధార్ కార్డ్ విలువ ఆధార్ కార్డ్‌కుంటది.